అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఓటీటీలోకి వచ్చాక టెలివిజన్లో ప్రసారం చేయటం సర్వసాధారణంగా జరిగేదే. కానీ అందుకు భిన్నంగా సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని మొదటిగా ఓటీటీ కన్నా కూడా జీ తెలుగు టెలివిజన్లో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సంక్రాంతికి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రచారం కూడా వైవిధ్యంగా చేశారు. అందుకు తగినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కూడా ZEE5 చెప్పేసింది. మార్చి 1వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటలకు అటు జీ తెలుగులోనూ ఇటు ZEE5 ఓటీటీలోనూ ఒకేసారి సంక్రాంతికి వస్తున్న చిత్రం అందుబాటులోకి రానుంది. ZEE5 తాజాగా తన యాప్లో విడుదల చేసిన సరికొత్త ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. మరి ఓటీటీలో చూడలేమా అని దిగులు పడుతున్న వారికి శుభవార్త చెప్పినట్లయితే, వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫుల్ రన్లో దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థియేటర్లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి తొలగించారట. తాజాగా ఓటీటీ వర్షన్లో ఆ సన్నివేశాలన్నింటినీ యాడ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మార్చి 1న స్ట్రీమింగ్ కానున్న వర్షన్లో ఉంచుతారేమో చూడాలి. సినిమా ఫ్లాష్ బ్యాక్లో మీనాక్షి చౌదరి, వెంకటేష్ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ను యాడ్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకు మరింత బలాన్నిస్తాయని టీం భావిస్తోంది. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలు కలపనున్నారట. ఈ విషయంపై టీం అధికారిక ప్రకటన చేయకపోయినా ఇటీవల పుష్ప 2 సహా పలు చిత్రాల ఓటీటీ వర్షన్స్లో అదనపు సన్నివేశాలను జోడించి అందుబాటులోకి తెచ్చారు. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు AR మురుగదాస్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సికందర్. జై హో సినిమా తర్వాత AR మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇప్పటికే మూవీ నుంచి గ్లిమ్స్ ను వదిలిన చిత్ర బృందం తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. నానమ్మ అతడికి సికందర్ అని పేరు పెట్టింది, తాతేమో సంజయ్ అని పెట్టాడు, కానీ ప్రజలు మాత్రం అతడిని రాజాసాబ్ అని పిలుస్తారు అంటూ టీజర్ మొదలైంది. ఈ టీజర్ చూస్తుంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగిన ఈ టీజర్ ను మీరు చూసేయండి. ఇక ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరిలో అజిత్ పట్టుదల అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. ఇక కోలీవుడ్లోనూ పట్టుదల మూవీకి అంతగా కలెక్షన్స్ రాలేదు. ఇక ఇప్పుడు అజిత్ ఇంకో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రాబోతుంది. ఏప్రిల్ 10న రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 28 సాయంత్రం టీజర్ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 7:03 ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఈ టీజర్ను పట్టే సినిమా మీద అందరికీ ఓ అంచనా ఏర్పడుతుంది. ఇంతవరకు ఈ మూవీ నుంచి ఎలాంటి హింట్ రాలేదు. అసలు అజిత్ను అదిక్ రవిచంద్రన్ ఎలా చూపిస్తాడు? తనకు ఎంతో ఇష్టమైన హీరో అని చెప్తుంటాడు. అలాంటి వారు అజిత్ను ఎలా చూపించుంటాడు అని అంతా అనుకుంటున్నారు. ఇక అజిత్తో ఈ దర్శకుడు ఎలాంటి జానరాలో సినిమా చేసుంటాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ టీజర్ వచ్చాక గానీ ఓ క్లారిటీ అంటూ రాదు. ఈ చిత్రంలో అజిత్ సరసన మళ్లీ త్రిష హీరోయిన్ గా కనిపించనుంది. రీసెంట్ గానే అజిత్, త్రిష కలిసి పట్టుదల అంటూ ఆడియన్స్ ముందుకొచ్చారు. మళ్లీ ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్న స్నేహితుడైన యు శ్రీనివాసరావు రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాయడంతో పాటు సెల్ఫీ వీడియో తీసి విడుదల చేయడం సంచలనంగా మారింది. రాజమౌళిది నాది 34 ఏళ్ల స్నేహం. ఈటీవీలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చేయకముందు నుంచే మేమిద్దరం ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలుసు. యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను చేశాను. కానీ రాజమౌళి జీవితంలో ఒక మహిళ ప్రవేశించడంతో నన్ను దూరం పెట్టారు. ముందు రాజమౌళి, ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. అయితే కెరియర్ బిగినింగ్ టైంలో వివాదం ఉందన్న కారణంతో రాజమౌళి కోరిక మేరకు నేను అమ్మాయిని త్యాగం చేశాను.
రాజమౌళి వల్లే 54 ఏళ్లుగా బ్యాచులర్గా మిగిలిపోయాను. ఆయన నంబర్ 1 అవ్వడం కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్తానని నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేశాడు. చివరికి నేను చనిపోయేదాకా తెచ్చాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి అంటూ సూసైడ్ నోట్లో రాసుకొచ్చారు. రాజమౌళికి క్షుద్ర విద్యలన్నీ వచ్చని, అతనికి అడ్డుగా వస్తారని అనుకున్న దర్శకులని పక్కకు తప్పించి తానే నంబర్ 1 డైరెక్టర్ అయ్యాడని తెలిపారు. ప్రసిద్ధ గాయకుడు కేజే యేసుదాస్ ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఉన్నట్టుండి అస్వస్థతకు లోను కావడంతో ఆయనను చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలపై ఆయన తనయుడు విజయ్ యేసుదాస్ క్లారిటీ ఇచ్చారు. యేసుదాస్ ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలు అబద్దమని, ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు విజయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యేసుదాస్ ప్రస్తుతం అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారు. ఆసుపత్రిలో చేరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. ఇలాంటి వార్తలను అభిమానులు నమ్మొద్దని యేసుదాస్ కోరినట్లు విజయ్ తెలిపారు. కన్నప్ప చిత్రంలో శ్రీకాళహస్తి మహత్యంపై ఆడి పాడింది తన కుమార్తెలేనని హీరో మంచు విష్ణు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప చిత్ర బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవ ఆలయానికి చేరుకుని శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ, కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేస్తామని, దీనికి భగవంతుడితో పాటు ప్రజల ఆశస్సులుండాలని కోరారు. 2 రోజుల్లో అంటే మార్చి 1న ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని చెప్పారు. శ్రీకాళహస్తి మహత్యంపై పాటను రికార్డ్ చేయడం జరిగిందని, ఈ పాటను సుద్దాల అశోక్ తేజ్, రామజోగే శాస్త్రి ఇద్దరూ రాశారని, దీనికి ఆడిపాడింది తన కుమార్తెలు అరియానా, దివ్యానాలు అని పేర్కొన్నారు. చిత్రీకరించిన ఈ పాటను మార్చి 19న తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజున విడుదల చేస్తామని చెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అప్కమింగ్ సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే జైలర్ 2 అనౌన్స్మెంట్ ఇచ్చిన తలేవా, మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహిర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్తో రజనీకాంత్ జోడీ కడుతుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధించిన కథాంశంగా ఈ చిత్రం రూపొందుతూ ఉండగా ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పూజా హెగ్డే ప్రస్తుతం దళపతి విజయ్తో కలిసి జననాయగన్ అనే చిత్రంలో నటిస్తుంది. దేవరా ఇప్పుడు జపాన్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. మార్చ్లో దేవరా జపాన్ లో రిలీజ్ కానుంది. ఆల్రెడీ జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశాడు. జపాన్లోని ఫ్యాన్స్ తో అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవరాను ప్రమోట్ చేస్తున్నాడు. మార్చ్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి జపాన్ వర్షన్ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దేవరా తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వర్షన్ ట్రైలర్ మరింత గ్రిప్పింగ్ గా కట్ చేశారు. ఎర్ర సముద్రం తెగ కథ గురించి చెబుతూ మొదలైన దేవరా ట్రైలర్ లాస్ట్ లో దేవరా థీమ్ తో ఎండ్ అయింది. ట్రైలర్ కట్ విషయంలో మాత్రం మేకర్స్ సక్సెస్ అయినట్టే. తెలుగు వర్షన్లోనే జపాన్ సబ్ టైటిల్స్ తో మార్చ్ 28న దేవరా జపాన్ లో రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరణించారంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంగా ఆయన అభిమానులు ఎందరో ఇప్పటికే నా కుటుంబంతోనే ఉన్నారు. తన తండ్రి అభిమానులను నాగార్జున ఎంతో ప్రత్యేకంగా చూస్తారని తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అభిమాని మరణ వార్తను తెలుసుకున్న నాగ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సంతాపం తెలిపారు. మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఎద్దుల అయ్యప్పరెడ్డి మరణించడం నన్ను బాగా కలిచివేసింది. ఆయన మా నాన్నగారికి వీరాభిమాని. నాన్న నుంచి మాకు మరింత దగ్గరయ్యారు. అక్కినేని కుటుంబానికి మూల స్తంభంగా ఇన్నాళ్ల పాటు ఉన్నారు. మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకునే శక్తిని దేవుడు అందిస్తాడు అని కోరుకుంటున్నారు. ఎద్దుల అయ్యప్పరెడ్డి కర్నూలుకు చెందిన వ్యక్తి. నాగేశ్వరరావు అభిమానిగా చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లో ఆయన అండగా ఉండేవారని సమాచారం. వారి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యంలో కూడా అయ్యప్పరెడ్డి ఉండేవారు.
అక్కినేని హీరోల ప్రతి సినిమా విడుదల సమయంలో ఆయన సందడిగా కనిపించేవారని అభిమానులు చెబుతూ ఉంటారు. బాలీవుడ్ నటుడు వికీ కౌశల్ నటించిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదల రోజు నుంచి థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 300 కోట్ల వసూళ్లను దాటిన ఈ చిత్రం తాజాగా 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది. దీంతో ఈ ఏడాది ఘనతను అందుకున్న మొదటి చిత్రంగా చావా నిలిచింది. ఇక ఈ విషయాన్ని బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సినిమాకు లక్ష్మణ్ టేకర్ దర్శకత్వం వహించగా మ్యాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. రష్మిక మందన కథానాయికగా నటించింది. మరోవైపు ఇదే సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు మేకర్స్. టాలీవుడ్ టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో మార్చి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. బాలీవుడ్ నటి అమిషా పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడిని దర్శించుకునేందుకు ముంబై జూహులోని ఓ శివాలయానికి వెళ్లారు అమిషా పటేల్. ఇక అమిషా పటేల్ వచ్చిందని తెలిసి అక్కడి భక్తులు బాబాలు ఒక్కసారిగా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. అమిషా ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో ఆమెతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ తో పాటు సాధువులు సైతం పోటీపడ్డారు. ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి ఫోటోలు తీసుకున్నారు. అయితే సెల్ఫీల కోసం జనాలు ఎగబట్టడంతో అమిషా చాలా ఇబ్బంది పడింది. అది గమనించిన టెంపుల్ సెక్యూరిటీ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పాటు అమిషాతో సెల్ఫీ దిగేందుకు ముందుకొచ్చిన ఒక సాధువుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇక బాబా నుంచి తనను రక్షించినందుకు టెంపుల్ సెక్యూరిటీ సిబ్బందికి అమిషా పటేల్ కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మార్చి 14న జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు పార్టీ ముహూర్తం కూడా ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాత బన్నీవాసుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. బన్నీవాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్ఛార్జ్గా నియమించినట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సభకు సంబంధించిన నిర్వహణ మొత్తం బన్నీవాసు నేతృత్వంలో జరగనున్నట్లు తెలుస్తోంది. బన్నీవాసు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పబ్లిసిటీ కోఆర్డినేషన్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా నిర్మాణంలో బన్నీవాసు నైపుణ్యాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక విజయవంతానికి ఉపయోగించనున్నారని జన సైనికులు భావిస్తున్నారు. ఈ కీలక నియామకంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుస విజయాలతో జోష్ మీదున్న రష్మిక తాజాగా మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్లతో కలిసి కుబేరా అంటూ పలకరించనున్నారు. శేఖర్ కమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. తాజాగా దీని విడుదల తేదీని తెలుపుతూ ఓ ఆసక్తికర పోస్టర్ను టీం షేర్ చేసింది. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పంచుకున్న పోస్టర్లో నాగార్జున, ధనుష్లు ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షర్ప్ కనిపిస్తున్నారు. ఇదొక భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతుంది. ఇందులో ధనుష్ మునుపెన్నడూ చేయని కొత్త పాత్రలో కనిపించనున్నారు. రాజకీయ అంశాలకు ఇందులో పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. పైకి బిచ్చగాడిగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? అతను ఎందుకు అలా మారాల్సొచ్చింది? అతని నేపథ్యం ఏంటన్నది ఆసక్తికరంగా చూపించబోతున్నారు. నాగార్జున ఇందులో ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్టు టాక్. రష్మిక నటించిన వరుస సినిమాలు హిట్ అవుతున్న నేపథ్యంలో కుబేరాపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. అగ్ర కథానాయకులు నటిస్తుండటం, శేఖర్ కమల దర్శకత్వంలో వస్తుండటంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రష్మిక పాత్ర గురించి శేఖర్ కమల మాట్లాడుతూ, మీ పక్కింటి అమ్మాయిగా రష్మిక కనిపిస్తారు. ఇప్పటి వరకు రష్మిక, ధనుష్ కలిసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. దేశమంతటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఆ ఫొటోస్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రామ్ చరణ్ కుమార్తె పూజ చేస్తున్న ఫోటోను ఉపాసన షేర్ చేశారు. తాను కూడా కుంభమేళాకు వెళ్లినట్లు తెలిపారు. ప్రతి పండుగకు క్లీంకార ఫోటోను రామ్ చరణ్ దంపతులు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా శివరాత్రి వేడుకల్లో క్లీంకార పాల్గొంది. అమ్మతో కలిసి పూజ చేసింది. క్లీంకార దేవుడికి హారతిస్తున్న ఫొటోస్ను ఉపాసన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోను మెగా అభిమానులు షేర్ చేస్తున్నారు. క్లీంకార ఫేస్ చూపిస్తే ఇంకా బాగుండేదని కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్లను ఎప్పుడూ ఆకర్షించే క్లీంకార ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా శివరాత్రి స్పెషల్ ఫొటోస్ను షేర్ చేశారు.
పిల్లలు అయాన్, అర్హలతో కలిసి దిగిన పిక్స్ ను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. శివరాత్రి నాడు కుంభమేళాలో పుణ్యస్నానం చేసినట్లు మౌనిరాయ్ తెలిపారు. శివయ్య ఆశీస్సులున్నాయి కాబట్టే ఇక్కడి వరకు రాగలిగానంటూ ఫొటోస్ షేర్ చేశారు. ఇక ఇషా ఫౌండేషన్ లో శివరాత్రి వేడుకలు ఎంత ఘనంగా చేస్తారో తెలిసిందే. ఈ వేడుకలకు హాజరైనట్లు దర్శకుడు హరిశంకర్ తెలిపారు. శివరాత్రి రోజు అక్కడ ఉండటం నిజంగా అదృష్టమని పేర్కొన్నారు. నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత బాలయ్య తొలిసారి నిమ్మకూరు రావడంతో గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ కు త్వరలోనే భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలోని అందమైన జోడీల్లో సూర్య జ్యోతికల జంట ఒకటి. సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. తన తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ప్రచారంలో బిజీగా ఉన్న జ్యోతిక సూర్యనుద్దేశించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. తాజాగా జ్యోతిక తన లేటెస్ట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటో కామెంట్ సెక్షన్ లో కొందరు నెటిజన్లు సూర్యనుద్దేశిస్తూ కామెంట్స్ పెట్టారు. ఇటీవల వచ్చిన ప్రదీప్ రంగనాథ్ సినిమా కలెక్షన్స్ ను సూర్య సినిమా వసూళ్లతో పోలుస్తూ ట్రోల్ చేశారు. అలాగే సూర్య కంటే కోలీవుడ్ హీరో విజయ్ బెటర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. దీనికి జ్యోతిక స్పందిస్తూ హాస్యాస్పదంగా ఉందనే అర్థం వచ్చేలా నవ్వు ఈమోజీని పెట్టారు. ప్రస్తుతం ఆమె రిప్లై వైరల్ గా మారింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవిందా తన భార్య సునీత అహుజాతో విడాకులు తీసుకుంటున్నట్లు తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడాకుల అంశంపై దంపతుల న్యాయవాది లలిత్ బిందాల్ తాజాగా స్పందించారు. సునీత 6 నెలల క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఇద్దరూ రాజీపడి కలిసుంటున్నట్లు స్పష్టం చేశారు. గోవిందా సునీత జంటకు న్యాయవాది లలిత్ బిందాల్ సన్నిహిత స్నేహితుడు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల అంశంపై ఆయన మాట్లాడారు. సునీత విడాకుల కోసం 6 నెలల క్రితం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆ తర్వాత ఇద్దరూ రాజీకొచ్చారు. సమస్యను పరిష్కరించుకుని కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే నూతన సంవత్సర వేడుకల కోసం నేపాల్కు వెళ్లారు. అక్కడ పశుపతినాథ్ మందిరంలో పూజలు కూడా చేశారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అంతా బాగానే ఉంది. జంటల మధ్య ఇలాంటివి జరగటం సహజమే. ఇప్పుడు ఇద్దరూ బలంగా ఉన్నారు, ఇకపై కలిసే ఉంటారు అని వివరించారు. డాన్స్ ఐకాన్ సీజన్ 2 సెన్సేషనల్ గా స్టార్ట్ అయింది. సో మనతో పాటు ఉన్నారు శేఖర్ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్ అండి. హౌ ఆర్ యు? యా గుడ్ థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో సీజన్ 1 ఎనర్జీ ఒక లెవెల్ అయితే సీజన్ 2 అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేనట్టుంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సీజన్ 1కే చాలా మంది చూసారు, ఎందుకంటే బెస్ట్ డాన్స్ అందరం తీసుకొచ్చి చేయటం పెద్ద సక్సెస్ అయింది. సీజన్ 2 మేము అలాగే అనుకో ఎలాంటి డాన్సర్స్ వస్తారో ఆల్రెడీ తీసుకొచ్చారు కదా, కానీ ఇంకా మంచి ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ వచ్చారు. అంటే ఇప్పుడు మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఎలిమినేషన్స్ ఒకటి మళ్ళీ అంటే ఓంకార్ గారు అంటే కాన్సెప్ట్స్ మీద కాన్సెప్ట్స్ కొత్తగా ట్రై చేయడానికి చూస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్. బాగా వర్కౌట్ అవుతున్నాయి. పంచభూతాన్ని కాన్సెప్ట్ తీసుకోవటం. ఇంకోటి అంటే ఎప్పుడైనా ఒకళ్ళు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే మెంటర్ ఎలిమినేట్ అవ్వరు, వేరే కంటెస్టెంట్ వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మెంటర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే మెంటర్ కూడా వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఆ భయం కంటెస్టెంట్ తో పాటు మెంటర్ కూడా ఉంది. మెంటర్ కూడా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ప్రాక్టీస్ ఎక్కువ చేయించి మంచి కాన్సెప్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. ఎలా అనిపించింది అసలు ఈ కాన్సెప్ట్ వినగానే? పంచభూతాలు అనే కాన్సెప్ట్ మనకి ప్రెస్ మీట్ పెట్టి విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఏంటి కొత్తగా ఉంది అని. తీసుకున్న మెంటర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇప్పుడు యష్ మాస్టర్ మీతో పాటు ఈ సీజన్ కూడా కంటిన్యూ అవుతున్నారు. జాను కానివ్వండి, దీపిక కానివ్వండి, కొంచెం ఫన్ యాడ్ చేస్తూ చాలా డిఫరెంట్ గా ఉన్నారు మెంటర్స్ అందరూ కూడా. సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఇప్పుడు వీళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఫన్ యాడ్ అవటం చాలా బాగుంది. ఇంకోటి ఏంటి వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళు రావట్లా. ఫస్ట్ అంటే ప్రతి ఎపిసోడ్కి ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేషన్ ఉంది. వేరే ఎపిసోడ్ కి ఇంకొక మెంటర్ ఇంకొక కంటెస్టెంట్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఇంతకు ముందు చేసిన షోస్ కన్నా ఇప్పుడు డాన్స్ ఇప్పుడు ఈ సీజన్ చూసుకోండి. సీజన్ 1 కంప్లీట్లీ డిఫరెంట్, సీజన్ 2 కంప్లీట్లీ డిఫరెంట్. సో అసలు కాన్సెప్ట్ డిఫరెంట్, సంబంధం లేదు. మొత్తం డాన్స్ అనేది ఒకటి ఉంది అంతే, కాన్సెప్ట్ వేరు. కమింగ్ టు యువర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఇట్ వాజ్ ఎపిక్.
చాలా Thank చాలా you. చాలా బాగుంది అని. Thank you. సో ఏంటి ఎనర్జీ పెరిగిపోతుంది ఇంకా ఇంకా మీలో. ఏం లేదండి, అది మా పనే అది కదా, డాన్స్ అది చేయటం అంతే ఇంకా. అంటే సినిమాల్లో చూసింది వేరే, లైక్ రీసెంట్లీ సూపర్ హిట్ ఆల్సో. సో ఎక్కడ చూసినా దబిడి దిబిడి కనిపిస్తుంది. సో ఆ పర్ఫార్మెన్స్ అన్ని మిక్స్ చేశారు, చాలా 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 బాగుంది. సో మీ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటే మేము కమింగ్ ఎపిసోడ్స్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటెస్టెంట్స్ ది అసలు? కంటెస్టెంట్స్ చాలా బాగా చేస్తారు, టూ గుడ్. ఇంకోటి ఏంటంటే ఒక కంటెస్టెంట్ అంటే ఇందులో ఏంటంటే అందరిని బెస్ట్ తీసుకున్నారు. బెస్ట్లో ఎవరైనా కొంచెం తక్కువ ఉన్నారంటే, ఈ తక్కువ ఉన్న వాళ్ళని ఒక 5-6 ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ లేదు. ఈ పర్ఫార్మెన్స్ చేశారు, ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఎలిమినేషన్ తక్కువ వస్తాయి, మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మాకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.